నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ విజయవాడ హైవేపై ఆగి ఉన్నటువంటి ఆయిల్ ట్యాంకర్ను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. భీమవరం నుంచి హైదరాబాద్ వస్తుండగా ఒక్కసారిగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టైర్ పేలడంతో ఈ ఘటన జరిగింది. బస్సులో మొత్తం 46 మంది ప్రయాణిస్తుండగా డ్రైవర్తో పాటు మరో 7 మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల ఫిట్నెస్పై అధికారులు దృష్టి పెట్టాలని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటు నల్గొండ జిల్లా రోడ్డు ప్రమాదానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాము సిద్ధంగా. రాము, చెప్పండి, రోడ్డు ప్రమాదానికి సంబంధించి అప్డేట్స్ అంటే అసలు ఎలా జరిగింది ఈ ఘటన? సురేష్, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన ప్రమాదాలు అనేవి నిత్యకృతంగా మారుతూ ఉన్నాయి. 3 రోజుల క్రితం ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తపడి 10 మంది గాయాలయ్యాయి. వారం రోజుల క్రితం కూడా ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ రోజు కూడా వేకోజామున ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు టైర్ బరస్ట్ అయి డివైడర్ ఢీకొని రోడ్డు దాటి ఎదురుగా వస్తున్నటువంటి ట్యాంకర్ ని బలంగా ఢీకొనడంతో 10 మందికి తీవ్రంగా గాయాలు కావడం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది ప్రయాణికులు ఉన్నారు. వారందరూ కూడా భయంతో ఒక్కసారిగా చిగురుటాకులో ఊరిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అదృష్టవశాత్తు ఎవరు కూడా చనిపోలేదు, ఎవరు కూడా ఇలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. భీమవరం నుంచి నిన్న అర్ధరాత్రి బస్సు ప్రారంభమైంది. అక్కడి నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి క్రమంలో కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం దగ్గర ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే బస్సు బయలుదేరేటప్పుడే టైర్లకు సంబంధించి కానీ ఇతర ఇంజిన్ సంబంధించి కానీ ఫిట్నెస్ అంతా కూడా చూసుకున్న తర్వాతనే ప్రయాణికుల భద్రతకు పూర్తి భరోసా ఇచ్చిన తర్వాతనే ప్రైవేట్ ట్రావెల్ బస్సులన్నీ కూడా రోడ్డు ఎక్కాలి. కానీ ఎలాంటి ఫిట్నెస్ లేకుండా, ఎలాంటి భద్రతా చర్యలు పాటించకుండా అడ్డగోలుగా నిబంధనలు అతిక్రమిస్తూ ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సులు చెలరేగిపోతున్నారు. తరచూ కూడా ప్రమాదాలు జరుగుతున్నాయంటూ కూడా ప్రయాణికులు అయితే వాపోతూ ఉన్నారు. ప్రయాణికులు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ రోజు టైర్ వేసినటువంటి ఘటనలో కూడా ఎలాంటి నిబంధన లేదు, ఎలాంటి ఫిట్నెస్ లేదు. టైర్లు కూడా వాంటెడ్ గా ఉన్నాయి, టైర్లు కూడా కొత్తగా లేవు. మేము ముందే ఊహించాం, బస్సు అంతా కూడా పాతబడిందని కూడా వాళ్ళు ప్రయాణికులు ముచ్చటిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా అతి వేగంతో ఉన్నటువంటి బస్సు దాదాపు 150-140 కిలోమీటర్ల వేగంతో వెళ్తా ఉంది. ఒక్కసారిగా ముందర టైర్ బరస్ట్ అయ్యి అది అదుపు తప్పి డివైడర్ ఢీకొని ఎదురుగా వస్తున్నటువంటి ఒక ట్యాంకర్ ఢీకోవడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్తా ఉన్నారు. ఈ ప్రమాద సమయంలో ఒక్కసారిగా మంటలుగా చెలరేగితే పూర్తిగా బస్సు అంతా కూడా దగ్ధమయ్యేది. ఆ గుద్దుకున్నటువంటి ట్యాంకర్ కూడా ఆయిల్ ట్యాంకర్ చాలా ప్రమాదకరమైంది. వృత్తిలో ప్రమాదం తప్పింది, పెద్ద ప్రమాదం తప్పింది. తామంతా కూడా ప్రాణంతో బయటపడ్డామంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తా ఉన్నారు. 10 మంది గాయాలైతే వారందరినీ కూడా నార్కట్పల్లి కాంగ్రెనికి తీసుకెళ్లి వైద్యం అయితే అందజేస్తా ఉన్నారు. ఈ ఘటన పట్ల ఇప్పటికే కేసు నమోదు చేశారు. పూర్తిగా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, బస్సు ఫిట్నెస్ లేకపోవడం, నిబంధనలు పాటించకపోవడంతో ప్రమాదం జరిగిందని చెప్తా ఉన్నారు. వారం రోజుల వ్యవధిలో 3 ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ప్రమాదానికి గురి కావడం, ఇది కూడా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన తరచూ కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రైవేట్ ట్రావెల్స్ పైన పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఫిట్నెస్ పైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. దీంతో పాటు ప్రయాణికుల భద్రతకు పూర్తిగా రక్షణ కల్పించేలాగా ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థల పైన కఠినంగా నిబంధనలు పాటించేలాగా చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తా ఉన్నారు. తెలంగాణ బస్సులు అదే విధంగా ఉన్నాయి. ఆంధ్రకు సంబంధించినటువంటి బస్సులు అయితే విచ్చలు విడిగా చెలరేగిపోతున్నటువంటి పరిస్థితి మనకి కనిపించింది. విజయవాడ కేంద్రంగా, విశాఖపట్నం కేంద్రంగా దాదాపు వేలాది బస్సులు ప్రతిరోజు కూడా అర్ధరాత్రి సమయంలో విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, భీమవరం లాంటి ప్రాంతాలు తిరుగుతూ ఉంటాయి. కానీ ఒక్కరు కూడా ఆ తనిఖీలు చేసింది లేదు, బస్సులపైన చర్యలు తీసుకుంది లేదు. ఫలితంగానే ఈ విధంగా ప్రయాణికుల సంబంధించినటువంటి ప్రాణాలన్నీ కూడా గాల్లో తేలిపోతా ఉన్నాయి. ప్రయాణికుల భద్రత అనేది ఇక్కడ కరువైందని కూడా చెప్తా ఉన్నారు. సురేష్, రైట్, థ్యాంక్ యూ రాము.